చిన్నప్పటి నుండి మా పెళ్ళైన కజిన్స్‌ని చూస్తున్నా. హ్మ్. అసలు అందరం హాల్‌లో కూర్చుంటే అందరి ముందెళ్ళి బెడ్‌రూమ్ తలుపేసుకుంటుండే. హుహు. హాల్‌లో ఉన్న వాళ్ళు అసలేం గానట్టు టీవీ చూస్తుండే. హ్మ్. నో వన్ యూజ్డ్ టు డిస్టర్బ్ దెమ్. నో వన్ యూజ్డ్ టు జడ్జ్ దెమ్. అదేరా పెళ్ళికున్న పవర్. నీకింకా అర్థమైతలేదు కదా! నీకు చెప్తా క్లారిటీతో. సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీస్‌లో ఏమైతదంటే, పిల్లగాని మీదకి ఉన్న ఇంప్రెషన్ వాళ్ళ మామది ఎప్పుడు మంచిది కాదు. మోస్ట్ బత్తరుంటది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీన్స్ మ్యారేజ్. సక్సెస్ అంటేనే పెళ్లి. తండ్రి ప్రమేయం లేకుండా వీళ్ళ 4 ఏళ్ల కథైతే నడుస్తదో అది ఆయనకి ఎప్పుడు నచ్చదది. ఎప్పుడు. పోనీ పెళ్ళైనాక పిల్లగానికి వాళ్ళ మామ మీద ఇంప్రెషన్ మంచిగా జమాయించుకున్నా కూడా వాళ్ళ మామకి వీని మీద బత్తర్ ఇంప్రెషనే ఉంటది. నిజంరా, వాస్తవం ఇది ఫ్యాక్ట్. అరే నువ్వేదో ప్రీతి అంటే నీకు చందమామ చుక్కలంతా లవ్ అనుకుంటున్నావు కదా, వాళ్ళ నాయనకి మిల్కీవే గ్యాలక్సీ కంటే తక్కువ లేదరానికి. వాడో దుర్మార్గుడు, వానికేం తెలుసు ప్రేమ గురించి. వాడు నిజంగా వాని కూతురుని అంతగానం ప్రేమిస్తే వాడు మాకెందుకు అడ్డం పడతాడు అనుకున్నావా? వాడు నీ స్టోరీలో అడ్డం పడ్డాడు కాబట్టే దట్ ఈస్ వేర్ హీ షోస్ హౌ మచ్ హీ లవ్స్ హిస్ డాటర్. దట్ ఈస్ హిస్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ మొత్తం సిరీస్లో నీ కోపం ఒకటే నీకు శత్రువు అయిందిరా.